పవిత్ర కేదార్నాథ్ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. కొందరు యాత్రికులు నిబంధనలకు తూట్లు పొడుస్తూ దుష్ప్రవర్తనకు పాల్పడ్డారు. సోన్ప్రయాగ్ వద్ద భారీ క్యూ లైన్లను తప్పించుకుని గౌరీకుండ్ త్వరగా చేరుకోవాలనే దురాశతో కొందరు ప్రయాణికులు అత్యవసర సమయంలో వాడే అంబులెన్స్ లో ప్రయాణిస్తూ దొరికిపోయారు. అసలేం జరిగిందంటే, శనివారం సోన్ప్రయాగ్ వద్ద విధుల్లో ఉన్న పోలీసులకు 2 అంబులెన్స్లు అనుమానాస్పదంగా కనిపించాయి. పెద్దగా సైరన్లు మోగిస్తూ బీకన్ లైట్లతో అవి గౌరీకుండ్ వైపు దూసుకెళ్తున్నాయి. సాధారణంగా కేదార్నాథ్ ఆలయానికి 16 కిలోమీటర్ల ట్రెక్కింగ్ తర్వాత గౌరీకుండ్ చివరి వాహన ప్రయాణ కేంద్రం. అయితే ఆ రోజు ఎలాంటి వైద్య అత్యవసర పరిస్థితి సమాచారం లేకపోవడం, రోగులను చేర్పించడానికి గౌరీకుండ్లోనూ పెద్ద ఆసుపత్రులేవీ లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దాంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆక్రో వంతెన వద్ద అంబులెన్స్లను ఆపి తనిఖీ చేశారు. లోపల ఎలాంటి స్ట్రెచ్చర్లు కానీ గాయపడిన వారు కానీ కనిపించలేదు. బదులుగా సాధారణ యాత్రికుల దుస్తుల్లో ఆరోగ్యంగా ఉన్న 3 వ్యక్తులు కనిపించడంతో పోలీసులు షాక్ తిన్నారు. హరిద్వార్కు చెందిన నిఖిల్ మస్సి అనే డ్రైవర్, అమ్రోహాకు చెందిన కృష్ణకుమార్ అనే మరో డ్రైవర్ ఈ అంబులెన్స్లను అద్దెకు తీసుకుని హరిద్వార్ నుంచి డబ్బున్న యాత్రికులను ఎక్కించుకుని వేగంగా కేదార్నాథ్ చేరుస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. పోలీసుల విచారణ జరుగుతుండగానే అంబులెన్స్లో అక్రమంగా ప్రయాణిస్తున్న యాత్రికులు మెల్లగా జనంలోకి జారుకున్నారు. పోలీసులు 2 డ్రైవర్లకు చలాన్లు విధించి మోటార్ వాహన చట్టం కింద వాహనాలను సీజ్ చేశారు.